నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సీఎం సహాయ నిధికి వినుకొండ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ₹1,00,000 విరాళం అందజేత ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామ శివారులోని వాగులో విష ప్రయోగం వేలాదిగా చనిపోయిన చేపలు ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు శరవేగంగా సాగుతున్న సింగర చెరువు ఆధునీకరణ పనులు త్వరలోనే తీరనున్న శాశ్వత మంచినీటి సమస్య హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు కరోనా నియంత్రణకు వినుకొండ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి ₹1,00,000 విరాళం అందించారు. వినుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు చెక్ను అందించారు. ఈ సందర్భంగా విరాళం అందించిన అసోసియేషన్ సభ్యులకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ రావు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వినుకొండ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫు నుంచి ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. అందులో మన రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోరా భాస్కర్ రావు గారు, అదేవిధంగా మక్కిన ఆంజనేయులు గారు, అదేవిధంగా నారాయణ రెడ్డి గారు, కల్లా గోడపూడి శ్రీనివాసరావు గారు, సుబ్రహ్మణ్యం గారు, మన సుబ్రహ్మణ్యం బాసరాదా అందరూ ఆ యూనియన్ తరఫున వచ్చి ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ కరోనా ఈ వైరస్ని అరికట్టేదానికి ఈ లాక్డౌన్ సమయంలో పేదవాళ్ళకి మా వంతు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్కి ₹1,00,000 ఇచ్చినందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. ఈ రోజున మన రాష్ట్రమే కాకుండా దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పీడిస్తున్నటువంటి మహమ్మారి అయినటువంటి కరోనా నిమిత్తం మన దేశంలో ప్రధాని గారు, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మన వినుకొండ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా కరోనా వచ్చినప్పుడు కూడా ప్రజల యొక్క సేవ చేయడానికి, దాన్ని నివృత్తి చేయడానికి ప్రతిరోజు నర్సరావుపేట నుంచి వినుకొండ వచ్చి ఇక్కడ సాధక బాధకాలు విని ప్రజలకు ఆరోగ్యవంతులు చేయడానికి చైతన్యం వస్తూ వారి సొంతంగానే ₹50 లక్షల స్వయంగా ముఖ్యమంత్రిగా కరోనా నిమిత్తం ఇవ్వడం జరిగింది. చాలా ప్రజలందరూ కూడా అభినందించడం జరిగింది. అలాగనే మా రైస్ మిల్లుల తరఫున ముఖ్యమంత్రి గారికి ₹25 లక్షల ఇటీవలనే మరి కరోనా నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఈ రోజున మరియు ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ మన ఎమ్మెల్యే గారు చేసిన సేవలకి మరి దాంట్లో భాగంగా ఇక్కడ సేవ చేయడానికి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ₹1,00,000 కరోనా ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఇదే విధంగా అందరూ కూడా ఎక్కువ మంది ఇలాంటి సహాయం చేస్తే పేద ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా చేసుకొని ఉన్నటువంటి వ్యాపార సంస్థలు యొక్క దాతలు ముందుకొచ్చి మన ఎమ్మెల్యే గారు కనుక ఈ సహాయ నిధి పంపిస్తే వారు ముఖ్యమంత్రి గారు పంపిస్తారు. అది మనకి మళ్ళీ మరలా పేద ప్రజలకి మనకు కూడా మరి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. బొల్లపల్లి మండలం హనుమాపురం గ్రామంలోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ సిఐ అరుణకుమారి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గోపినాయక్, సైదా, రామాంజు నాయకులు కలిసి నాటుసారా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. నాటుసారా తయారు చేస్తున్న గోపినాయక్, సైదాలను అదుపులోకి తీసుకోగా రామ్జీ నాయక్ పరారైనట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 3 లీటర్ల నాటుసారా, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. సుమారు 200 లీటర్ల బెల్లపు ఊటను బట్టిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. వీరికి నల్ల బెల్లంను సరఫరా చేసిన గరికపాడు గ్రామానికి చెందిన వ్యక్తిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. దాడులలో ఎక్సైజ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న రాత్రి మాకు రాబడిన సమాచారం మేరకు బొల్లపల్లి మండలంలోని హనుమాపురం అటవీ ప్రాంతంలో నాటుసారాయి తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు మేము రెవెన్యూ సిబ్బందితో కలిపి దాడులు నిర్వహించడం జరిగింది.
మేము వెళ్ళేసరికి నాటుసారా కాస్తూ ఉన్నారు ముగ్గురు వ్యక్తులని మేము సిబ్బంది సహాయంతో నిలుపుదల చేశాము. వాళ్ళల్లో ఒక వ్యక్తి పారిపోయాడు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే మేఘావత్ గోపి, హనుమాపురం నివాసి, అలాగే నాగర్ సైదా, ఇతను కారంపూడి నివాసి. పారిపోయిన వ్యక్తిని రామ్జీ నాయక్గా గుర్తించడం జరిగింది. తదుపరి విచారణలో ఈ సారా తయారీకి నల్లబెల్లం ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే సమాచార సేకరణలో ఇందులో భాగంగా మేఘావత్ గోపి చెప్పిన దాని ప్రకారం గరికపాడుకు చెందిన నిడమానూరి రామాంజీ అనే వ్యక్తి వీళ్ళకి ఒక్కసారిగా 20 కేజీల నల్లబెల్లం వీళ్ళకి సప్లై చేసినట్టు మాకు చెప్పడం జరిగింది. అందువల్ల అతన్ని కూడా ఈ కేసులో 4వ నిందితుడిగా చేర్చడం జరిగింది. అలాగే ఎవరైతే ఉన్నారో ఈ కిరాణా షాపులు వాళ్ళు బెల్లం ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఈ బెల్లంని వాళ్ళు రోజువారీ రిజిస్టర్లో నమోదు చేసి బెల్లం నిల్వల్ని ఎప్పటికప్పుడు మాకు ఎక్సైజ్ శాఖ అందజేయవలసిందిగా కూడా నోటీసులు జారీ చేయనున్నాము. ఆల్రెడీ ఒకసారి హెచ్చరికలు జారీ చేశాము. ఈ సందర్భంగా ఏవైతే షాపులు ఉన్నాయో మండలంలో, ఈపూరు మండలంలో మరియు బొల్లాపల్లి మండలంలో కిరాణా షాపులు ఏవైతే ఉన్నాయో బెల్లం ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో నల్ల బెల్లం, దానికి సంబంధించిన పూర్తి నిల్వల్ని మాకు సమాచారాన్ని ప్రతిరోజు తెలియజేయాల్సిందిగా వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేస్తాము. ఎవరైనా సరే సారా తయారీదారులకి నల్ల బెల్లం కనుక సప్లై చేస్తే ఎక్కువ మొత్తంలో వారి మీద కేసులు నమోదు చేస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శావల్యాపురం మండల ఎస్ఐ కె స్వర్ణలత స్వాధీనం చేసుకున్నారు. ఆమె తెలిపిన వివరాల మేరకు మండలంలోని కనుమర్లపూడి గ్రామం నుంచి పిచ్చుకలపాలెం గ్రామానికి 20 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. దాడులలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా గ్రామాల్లోని ప్రజలకు మాస్కులను పంపిణీ చేయడం జరుగుతుందని శావల్యాపురం మండల ఎంపీడీఓ కె మాధ్యుబాబు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న మాస్కులను ఆయన పంచాయతీ కార్యదర్శులకు అందించారు. ప్రతి గ్రామ పంచాయతీకి 10,000 మాస్కుల చొప్పున అందించడం జరుగుతుందని తెలిపారు. వీటిని గ్రామాల్లోని వాలంటీర్ల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామ శివారులోని నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేసినట్లు స్థానికులు తెలిపారు. నీటిలో విషప్రయోగం చేయటం వలన నీటిలోని చేపలు చనిపోయి పైకి తేలాయి. అంతేకాకుండా నీరు కూడా దుర్గంధం వెదజల్లుతుండటంతో విషప్రయోగం జరిగినట్లు అనుమానిస్తున్నారు. నిత్యం ఈ నీటిని ఆ ప్రాంతంలోని మూగజీవాలు త్రాగుతుంటాయని వారు చెప్తున్నారు. అంతేకాకుండా దిగువ ప్రాంతాల్లోని కొందరు ఈ నీటినే త్రాగునీటిగా వినియోగిస్తుంటారని, విషప్రయోగంతో ప్రమాదం వాటిల్లే పరిస్థితి నెలకొని ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఈ చేపలు ఎట్లా చనిపోయినాయి అంటారు? ఎవరో నాకు తెలియకుండా ఎవడో మందు వేసాడండి. ఎవడో అంటే మీరు ఇక్కడ ఏం చేస్తా ఉంటారు? నా పక్కన పొలం నేను ఇప్పుడు వచ్చి చూసా. ఇవన్నీ తెల్లగొండి చూస్తున్నా. మరి వాడు ఎవడో మరి అధవనాయలు పని చేశాడు. మరి చాలా గేదెలు కింద మనుషులు కూడా సరికొండ రోడ్డు కాడికి మనుషులు ఉంటారండి. ఈ అగ్గులు కాలం కదా, తాగేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ విధంగా చేస్తున్నారు చూడండి. మీరు ఎప్పుడు చూసారు ఇది? నేను ఇప్పుడే చూడటం. ఓకే, గేదెలు కూడా ఎక్కడికి వచ్చి తాగుతాయా? గేదెలు కింద చాలా ఉన్నాయండి. మా పేర్లపాడు, మా ఎలటూరు గ్రామం మొత్తం అన్నీ కూడా ఈ నీళ్ళే తాగేది. నిబంధనలకు విరుద్ధంగా తోపుడు బండ్లు రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తప్పవని వినుకొండ పట్టణ ఎస్ఐ రాజలక్ష్మి హెచ్చరించారు. వినుకొండ పట్టణంలోని ఆయా ప్రాంతాల్లోని తోపుడు బండ్లు వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణంలోని 7 ప్రాంతాల్లో కూరగాయల విక్రయాలకు స్థలాలు కేటాయించడం జరిగిందని, ఆ ప్రాంతాల్లో తోపుడు బండ్లు వారు వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నారు. అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వినుకొండ పట్టణ ప్రజలకు, పరిసర ప్రజలకు మన పోలీసు వారి హెచ్చరిక. దయచేసి పళ్ళ బళ్ళు కానీ కూరగాయల బళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు మనకి వినుకొండ టౌన్లో 6 మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారు. 6 మార్కెట్లో మీకు అనువుగా ఉన్న మార్కెట్ ఏదైనా సరే అక్కడ మీ బళ్ళు పెట్టుకోండి. ఎవరు కూడా రోడ్ల మీద పెట్టొద్దు. ఒకవేళ పోలీసు వారి హెచ్చరిక కానీ ఎవరు కానీ పట్టించుకోకుండా ఉన్నట్లయితే
వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోబడుతుంది. ప్రతి ఒక్క ఫ్రూట్ బండి కానీ కూరగాయల బండి కానీ మీ మార్కెట్లో పెట్టుకోండి. మార్కెట్లో మీ అందరికీ కూడా మేము ప్లేస్లు అరేంజ్ చేసాం. ఎవరు ఇబ్బంది పెట్టరు. మీరు కొంతమంది మార్కెట్లో పెట్టి కొంతమంది రోడ్ల మీద పెట్టడం వల్ల మార్కెట్లో వాళ్ళకి అమ్ముకోలేకపోతున్నారు. వారికి కూడా కనీసం రెంట కూడా కట్టలేని స్థితిలో వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకొని మాకు సహకరించండి. ఒకవేళ ఆ విధంగా సహకరించకపోయినట్లయితే ప్రతి బండి కూడా సీజ్ చేయబడుతుంది, వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడుతుంది. ఇది పోలీసు వారి హెచ్చరిక. దయచేసి సహకరించండి. లాక్డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలోని గ్రానైట్ పరిశ్రమల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీలను సొంత గ్రామాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మండల కేంద్రమైన సంతమాగ్లూరులో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కూలీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 1300 మంది కూలీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లను తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డి, అద్దంకి సిఐ అశోక్ వర్ధన్, ఎస్ఐ నసీద్ బాషా, వైద్యాధికారి వీరనారాయణ, గ్రానైట్ పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, సుబ్బరావులు పర్యవేక్షిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు సంతమాగులూరు మండలంలో మొత్తం 1380 మంది ఉన్నారు మా లెక్కల ప్రకారంగా. అయితే కొంతమంది ఈ అనుమతులు రాలేదని చెప్పి నడిచిపోయిన వాళ్ళు కొంతమంది, లేదా వేరే రకాలుగా వెళ్తూ మిగిలిపోగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేమైతే ఒక 1000 మంది వరకు ఉంటారని ఒక అంచనా ఉందండి. దానిలో భాగంగా ఈరోజు మాకు 10 మంది డాక్టర్ల టీము, అలాగే ఏఎన్ఎంస్, తర్వాత మా బీఆర్ఓలు వాలంటీర్ల సహకారంతో, అలాగే గ్రామ పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరి సహకారంతో వీళ్ళందరినీ 2 క్యాంపులుగా పెట్టాము మండలంలో. ఒకటి సంతమాగులూరు గ్రామంలో, ఒకటి ఇంకోటేమో గురిజేపల్లిలోని క్వారీల దగ్గర ఉన్నటువంటి వర్కర్లకు 2గా పెట్టి 2 చోట్ల ఉన్నటువంటి ఈ కార్మికులందరికీ మెడికల్ టెస్టులు చేయించి ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మాకు మండలంలోని పోలీస్ శాఖ, అలాగే మా అద్దంకి సిఐ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. వీళ్ళందరికీ కూడా మేము టెస్టులు అయిపోయిన వెంటనే వాళ్ళందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసేదానికి చేశాము. ఈరోజు అయితే మాత్రం 1000 మంది వరకు ఉంటారని, ఏది మామూలుగా అయితే మాకు 1383 లెక్క వచ్చింది, కానీ 1000 మంది ఉంటారనేది మా అంచనా. గురిజేపల్లి గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ రోజున మా ఫ్యాక్టరీల తరఫున 33 ఫ్యాక్టరీలు ఉన్నాయి. మొత్తం కూడా 450 మంది వర్కర్స్ ఉన్నారు. వీళ్ళలో కొంతమంది రేత్రిపూట లారీలు పెట్టుకొని అనేక రకాల ఇబ్బందులు పడి వెళ్తుంటే వాళ్ళ కొరకు మన గవర్నమెంట్ సహకారంతో, మన ఎంఆర్ఓ గారి సహకారంతో మెడికల్ క్యాంప్ చెకప్ పెట్టి వాళ్ళందరి ఆధార్ కార్డులు ఆన్లైన్లో చేసి గవర్నమెంట్ అనుమతి తీసుకొని ప్రైవేట్గా ఏర్పాట్లు చేసి మన ప్రభుత్వం తరఫున వాళ్ళ స్వస్థానాలకు పంపించేందుకు మేమందరం కూడా మా వంతు సహకారం చేసి ఈరోజు ఈ మెడికల్ క్యాంపును కొనసాగిస్తున్నాము. దీనికి సహకరించిన మా గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ అందరికీ కూడా ధన్యవాదములు. అలాగే సంతమాలూరు మండల తహసీల్దార్ గారు ముఖ్య పాత్ర వహించి ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. వారికి కూడా మా ధన్యవాదములు. ఇచ్చిన మాటకు కట్టుబడి వినుకొండ పట్టణంలోని శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం దిశగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అడుగులు వేస్తున్నారు. ఎంతమంది పాలకులు వచ్చినా, ప్రభుత్వాలు మారినా అపరిష్కృతంగా ఉన్న సింగర చెరువు త్రాగునీటి సమస్య ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పాలనలోనే పరిష్కరించబడుతుంది. ఇప్పటికే చెరువు ఆధునీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పిచ్చి మొక్కలు, సీల్ట్తో నిండిపోయి సామర్థ్యం తగ్గిన సింగర చెరువును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి వాడుకలకి తీసుకురావడంతో పాటు దాని సామర్థ్యాన్ని పెంచే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి సింగర చెరువును అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా విపత్తు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విభిన్న ప్రతిభావంతులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు, డిఎల్డిఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు జానీ బాషా, షమీం, పివి సురేష్, దాసయ్య, హనుమంతరావులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు, శివశక్తి ఫౌండేషన్ అధినేత లీలావతి ఆంజనేయులు గారికి ఈ కార్యక్రమం వినుకొండలో వారి స్వగ్రామంలో పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క కరోనా వ్యాధిని ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంతవరకు మందులు లేకపోవటం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా మన ప్రజలందరూ కూడా ప్రజలే మందులు ఉపయోగించుకోవాలనే ఆలోచనతోటి ఎప్పుడైతే ప్రజలు 2 మీటర్ల ఎడంగా ఉండి మాస్కులు పెట్టుకొని ఉంటారో అప్పుడే వ్యాధి నిరోధక అవుతుందని, డాక్టర్ల ద్వారా పెద్దగా పనిగా జరగదని, కాబట్టి మనందరం కూడా మనకు మనమే జాగ్రత్తగా పడి పక్కవారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. చింతల చెరువు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినుకొండలోని కస్తూరిబా గాంధీ పాఠశాల, ఎన్ఎస్పి కాలనీ సమీప ప్రాంతాల్లోని పేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. కరోనా నేపథ్యంలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి అనేక చోట్ల సరుకులు, కూరగాయలు పంచడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మరి మాధవరావు గారికి విజయకుమార్ చెప్పారు, ఇక్కడ 10 మంది దాకా పేదలు ఉన్నారు, చాలా ఇబ్బందికరం జరుగుతుందని చెప్పారు. అందుకని కరోనాలో పన్ను లేక చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంగా ఇక్కడ మేము ట్రస్ట్ చింతల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 15 మంది కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నేను పిలవగానే ఆహ్వానించగానే వచ్చిన మన మిత్రులందరికీ కూడా, సభ్యులందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను. వాళ్ళు మరి ఈ విధంగా ఈ కార్యక్రమం ఎక్కువ బాగా సక్సెస్ కావడానికి విజయవంతం కారణానికి మాధవరావు గారు కూరగాయలు తీసుకొచ్చాడు, లిస్ట్ తీసుకున్నాడు, మరి ఇక్కడ చేర్చారు. ఇన్ని నేనంటే ఈ మధ్య బండి నడపలేకపోతున్నాను కాబట్టి అన్ని మాధవరావు చూసుకున్నాడు. కాబట్టి ఈ సభాముఖంగా మాధవరావు కృతజ్ఞత చెప్తున్నాను. అట్లే కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. శావిల్యాపురం మండలంలోని వేల్పూరు గ్రామంలో విహాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోయపాటి రామాంజనేయులు, సభ్యులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని శృంగారపు వనంలో ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షుడు జి చందు ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు పాల్గొని ఫౌండేషన్ సేవలను అభినందించారు. 3 సంవత్సరాల నుంచి మన శృంగారపువనానికి చెందిన యువకుడు చందు గారు ఫౌండేషన్ స్థాపించి మరి సొంత నిధులతోటి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పూర్తి అభినందనం. ఈ మధ్యకాలంలో కూడా మరి కంటి వైద్య శిబిరం చేయించి ఎంతోమందికి కంటి వైద్య శిబిరం పెట్టి ఎంతోమంది కంటి ఆపరేషన్ చేయించారు. అదేవిధంగా పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు మరి తమ్ముడు చేస్తూ పోతున్నాడు చందు. వారి ప్రత్యేక అభినందనలు. ఈరోజు మన ఈ కరోనా సందర్భంగా మన వినుకొండ ప్రాంతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మన చందు శృంగారపువనంలో మరి ఇంటింటికి కూడా
చాలా ఇళ్ళకి కూరగాయలు పంచుతున్నాడు. మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని పిలిచినందుకు మేము వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. తమ్ముడు ముందు ఇంకా చందు ఎంఎల్ ఫౌండేషన్ బాగా అభివృద్ధి చెందాలని, ముందు అనేక సేవా కార్యక్రమాలు పెంచుకోవాలని తమ్ముడికి ఆ యొక్క మరి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. లాక్డౌన్ కారణంగా 11వ వార్డులో కూరగాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ మేనేజర్ గారు రమణ గారు ఇచ్చేశారు. ఆయనకి ఎంతో ధన్యవాదాలు. ప్రకాశం జిల్లాలోని సంతమాగులూరు మండలంలో మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. సంతమాగులూరు మండల తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ కు సమస్యను విన్నవించారు. రెడ్ జోన్ ప్రాంతమైన నర్సరావుపేట మండలానికి పక్కనే ఉండడంతో మద్యం విక్రయాల వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని, మద్యం విక్రయాలను నిలిపివేయాలని కలెక్టర్ కు అభ్యర్థించడంతో ఆయన తక్షణమే స్పందించి మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ఆదేశించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.